హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై స్వీటీ కుకింగ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే నిన్న నైటే మొత్తం అంట్లన్నీ తోమేసుకొని ఈ బర్నర్స్ కూడా తోమేశానండి. చూసారా ఎంత తెల్లగా వచ్చేసాయో. మనం ఫస్ట్ కొన్న వాటిలాగా వచ్చాయి. చాలా బాగుంటుంది కదా అలా మంచిగా వస్తే. సింపుల్గా చేసుకోవచ్చండి, తోమేసుకోవచ్చు మనము. మీకు ఒక్కసారి వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను. ఇప్పుడైతే వీటిని అయిపోయిన తర్వాత ఇంకా చూపించలేను కదా, నైట్ ఇంకా వీడియో తీయలేక నేను తీయలేదండి. ఇంకా మీకు ఎప్పుడైనా షార్ట్ వీడియోలో కానీ ఫుల్ వీడియోలో కానీ ఎప్పుడైనా యాడ్ చేస్తాను నేను తోమేటప్పుడు. ఇక్కడైతే బియ్యం కడిగి పెట్టేశాను. ఇంకా ముగ్గు కూడా వేసుకుంటున్నానండి. వాకిలైతే అంతవరకు కడిగేసుకున్నాను. ఇంకా పనంతా అట్లనే ఉండిపోయిందండి. ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, అస్సలు లెగాలనిపించట్లేదు చల్లగా ఉండడం మూలాన. అస్సలు తెల్లారి 6 అయ్యేదాకా కూడా లెగాలనిపించట్లేదండి. ఇంతకుముందేమో 5కి అలా లేసేదాన్ని. పని అయితే ఫాస్ట్గా అయిపోయేది. నేనే కదా బట్టలు ఉతుక్కోవడం అంతా నేనే చేసుకోవాలి కాబట్టి నాకు కొంచెం అక్కడ టైం అంతా గడిచిపోతుంది అనమాట. అదే నేను 5ంటికి లేచి ఉంటే నా పని అంతా ఫాస్ట్గా అయిపోతుంది. అట్లా కాదని కొంచెం లేట్గా లేస్తే ఇంతే పెండింగ్ పడుతూనే ఉంటుందండి. చూసారు కదా బట్టలు అక్కడ వెయిట్ చేస్తున్నాయి, ఎప్పుడొచ్చి ఉతుకుతావు అన్నట్టుగా ఉంది. మా పాప అయితే బయటికి వెళ్దామని చూస్తుంది. అది పాలు తేవాలి కదా, అలా రోజు తెస్తారండి బయటికి వెళ్ళి. ఇంకా అక్కడైతే కూరగాయలు కోసుకొని పెట్టుకుందామని చూశాను కానీ బెండకాయలన్నీ ముదిరిపోయాయి. ఇంకా సరేలే బెండకాయలు కూడా తెమ్మని చెప్పాను. ఇక్కడైతే అన్నం అయిపోయిందండి. మినప్పప్పు ఏంటంటే ఇడ్లీ కోసం అనేసి నానబోసాను. మార్నింగ్ నానబోసాను అనుకుంటండి, అంతే. మార్నింగ్ నానబోసాను. ఇంకా దాన్ని అయితే ఇంకా ఆఫ్టర్నూన్ అలాగా నా పని అంతా అయిపోయిన తర్వాత మిక్సీ అయితే పట్టుకుంటాను, రేపు మార్నింగ్ టిఫిన్కి ఉంటుందని చెప్పేసి. ఇక్కడైతే ఒక పక్కనైతే పాలు పెట్టేశాను. వాళ్ళు వచ్చేసారు, పాలకి వెళ్ళి వచ్చేసారనమాట. ఇక్కడైతే ఇంకా ఉప్మా అయితే చేస్తున్నాను. టిఫిన్ అనేది కొంచెం ఎర్లీగా చేస్తే ఎప్పుడు లేట్గా చేసేదాన్ని. ఇప్పుడు ఏంటంటే టిఫిన్ కొంచెం ఎర్లీగా చేస్తే ఏంటంటే పాప తిన్న తర్వాత కొంచెం టైం ఉంటుంది కదండి, పాలు కానీ ఏదైనా తాగిద్దేమో, లేకపోతే బిస్కెట్స్ కానీ ఇంకేదైనా తింటుంది కదా. టిఫిన్ తినడమే లేటు, నోట్లో పెట్టుకొని అసలు నవ్వలదు. అందుకోసమే అనుకున్నాను ఇంకా టిఫిన్ అయితే ముందు చేసేద్దాము, మనం కూడా ముందు తినేద్దాం. బ్రష్ చేసిన తర్వాత పూజ అయిపోయింది కదా. ఇంకా మా హస్బెండ్నే ఈరోజు పూజ చేయమన్నాను. అసలు నాకు చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉండట్లేదు, ఎందుకో తెలియదండి. బ్యాక్ అయితే బాగా పెయిన్ వస్తుంది. ఇంకా ఇక్కడైతే రెసిపీలకు అయితే వచ్చేద్దాము. ఉప్మా అందరూ చేసేలాగే చేస్తున్నాను. సేమ్ సింపుల్ అండి, కాకపోతే కొంచెం ఆవాలు ఎక్కువ వేసుకోండి అంతే. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని అవి మంచిగా వేగిన తర్వాత నీళ్ళు అనేది పోసుకోండి. మీకు ఎంత అయితే క్వాంటిటీ కావాలనుకుంటున్నారో అంత క్వాంటిటీ చేసుకోవచ్చు. నేను ఒకసారి ముందు వీడియోలలో కూడా చూపించానండి, బొంబాయి రవ్వ ఉప్మాకి కూడా నేను ఎలా తీసుకుంటాననేసి. ఇక్కడైతే అందాజుగా తీసేసుకున్నాను. నీళ్ళు అనేవి మంచిగా మరిగిన తర్వాత ఎసరు వస్తుంది కదా, అప్పుడు మంచిగా ఉప్పు, సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే వేసుకోండి. అసలు సాల్ట్ కరెక్ట్గా లేకపోతే అసలు తినలేము ఉప్మా అయితే. ఇక్కడైతే చూసారు కదా, ఇలా మంచి మిక్స్ చేసుకుంటూ చేసేసుకుంటాను. చాలా బాగుంటుందండి. మనం తినేటప్పటికి కూడా స్మూత్గా ఉంటుంది ఉప్మా. కొంచెం నెయ్యి తినే వాళ్ళు ఉంటే మాత్రం ఇక్కడ కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకోండి, ఇంకా మంచి ఫ్లేవర్ ఉంటుంది. అల్లం కూడా వేసుకుంటారు. నేను ఇక్కడ అల్లం కూడా వేయలేదు, ఏమి వేయలేదు. తెలుసు కదా కొంచెం లేట్ అయితే మార్నింగ్ చాలా హడావుడు ఎక్కువైపోతూ ఉంటుంది. చూసారా ఇట్లా ఉప్మా మంచి కలిపేసుకున్నాను కదండి. సిమ్లోనే ఉంది స్టవ్ అయితే. ఇప్పుడైతే నేను దించేసుకుంటాను. చూసారా, మనము ఇప్పుడు కట్టేసుకుంటే స్టవ్ దాంట్లోంచి తీసేసాము అనుకోండి, మనం తినే టైంకి ఇంకా అట్లనే స్మూత్గా ఉంటుంది. లేదు అనుకుంటే కొద్దిసేపు ఉంచి తీసామంటే గడ్డలు గడ్డలుగా ఉండిపోయిద్ది. నేనైతే అది ఎక్స్పీరియన్స్ చేశానండి. ఇక్కడైతే ఇంకా నేను కర్రీ చేసేస్తున్నాను. ఈ బెండకాయలు తెమ్మని చెప్పాను కదా, ఇంకా బెండకాయలు కూడా కోసేశారు. బెండకాయ టమాటా అయితే చేద్దాం అనుకున్నాను. ఇక్కడైతే పాలు కూడా కాగిపోయాయండి. ఈరోజైతే టీ తాగట్లేదు, ఇంకా కాఫీ తాగుదామని చెప్పేసి పాలైతే వెయిట్ చేసుకున్నాను. మేము ఇంకా కాఫీ కోసం కలుపుకుంటుంటే మా పాప వచ్చి పాలు కూడా కావాలని చెప్పింది. తాగట్లేదు మార్నింగ్, తాగితే ఎందుకు ఇవ్వను కానీ తాగట్లేదండి. దానికి ఇవ్వడానికి ఎక్కువ, అసలు ఎందుకో తాగట్లేదు ఈ మధ్య. ఈవినింగ్ టైంలో తాగిస్తున్నాను, అట్లీస్ట్ ఒక్క పూటైనా తాగుతుంది కదా అని చెప్పేసి. అందుకనే బూస్ట్ తేయడం కూడా మర్చిపోయాం మేమైతే, ఇంకా అసలు ఎందుకో తాగట్లేదని చెప్పి. ఈరోజు ఎందుకో మేము కాఫీ తాగుతున్నామని కాఫీ అడిగింది. నేను కాఫీ అసలు ప్రిఫర్ చేయను, అసలు టీ కాఫీలో చాలా తక్కువ. టీ కూడా బ్రెడ్ కానీ బిస్కెట్స్
కానీ ఏదైనా అద్దుకొని తినేటప్పుడు తింటుంది తప్ప ఇంకా ఇంకా ఇవ్వననమాట టీ అయితే. ఒక్కసారి టేస్ట్ చూసారనుకోండి అసలు తాగే పాలు కూడా మర్చిపోతారనమాట. అలా ఉంటుందన్నమాట ఈ ఏజ్ వాళ్ళకి. కొంచెం పెద్దగా అయితే వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళు మారేదాన్ని బట్టి ఉంటుంది అంతే. ఇక్కడైతే ఇంకా మా పాపకి షుగర్ వేస్తుంటే నాకు కొంచెం ఇవ్వవా అని అడిగింది. నేను లైట్గా వేస్తానండి షుగర్, బూస్ట్ ఎక్కువ వేస్తాను. షుగర్ తక్కువ వేసి బూస్ట్ ఎక్కువ వేస్తాను అనమాట. ఇంకా వేసేసి కలిపేసేసాను. అవి చల్లారాలని చెప్పేసి ఇంకా దాంట్లో పెట్టేసుకున్నానండి. నీళ్ళల్లో పెడితే తొందరగా చల్లారిపోతాయి కదా. ఇంకా హడావుడండి అసలు. టైం అయితే కరెక్ట్గా 7 అయిందంటే 8 ఎమ్మట అయిపోయిద్ది. 8 అయిందంటే ఇంకా హడావుడు ఎక్కువైపోయిద్ది నాకైతే. ఎందుకో ఇంకా తినైతే 9కి వెళ్ళిపోయిద్ది, తను 9:30కి వెళ్తారండి ఆఫీస్కి అయితే. ఇంక ఇద్దరికి ఒకటే టైం కదా, నేను ఇంకా వెళ్ళేటప్పటికల్లా అదే టైం అయితే దించి వెళ్ళేసరికల్లా అనేసి ఏడుస్తుంది కదా ఈ మధ్య. అందుకోసమే ఇంకా ముందే కానివ్వి అని చెప్తున్నారనమాట. ఇక్కడైతే బెండకాయ టమాటా చేద్దామని చెప్పేసి తాలింపు అయితే వేసుకున్నాను. తాలింపు మంచిగా వేగిన తర్వాత పసుపు కూడా వేసేసుకున్నానండి. ఒక పక్కనేమో మ్యాగీ తెచ్చుకుంది, మ్యాగీ ప్యాకెట్. నాకు చెయ్యవా అని అడిగింది పాపం. ఇంకా అంతే కదా, స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలు ఏది అడిగితే అది చేసి పెట్టాల్సిందే. ఇంకా మనం ఏం చెప్పలేమండి. నాకు అదే కావాలి, లంచ్ బాక్స్లోనే అది పెట్టమని చెప్పింది. అసలు అయితే అన్నం వద్దని చెప్పింది. అన్నం అంట లేటుగా తింటుందంట. వాళ్ళ మేడం అంట అన్నం వద్దు, అన్నం తక్కువ తెచ్చుకో, టిఫిన్ ఎక్కువ తెచ్చుకో అని చెప్పిందంట. నాకు అన్నం బాక్స్లోనే స్నాక్ బాక్స్ చిన్నగా ఉంటుంది కదండి, నేను స్నాక్ బాక్స్లో పెడతానంటే కాదు, లంచ్ బాక్స్లోనే పెట్టేసే, పెద్ద బాక్స్లోనే మ్యాగీ అని చెప్పింది. ఇంకా బుక్స్ చూడండి, ఆ బ్లూ కలర్ బ్యాగ్ స్కూల్ బ్యాగ్ అనమాట. దాంట్లో నుంచి తీసి పింక్ కలర్ బ్యాగ్లో పెట్టేసుకుంటుందండి. ఇక్కడ నేనైతే బెడ్షీట్స్ ఇవన్నీ మడత పెట్టుకుంటున్నాను. నాకు కొంచెం టైం ఉంటే మాత్రం ఇల్లు సదురుకోవడము, ఇల్లు ఊడ్చేసుకోవడం అవన్నీ చేస్తూ ఉంటాను. ఇంకా మా హస్బెండ్కి పూజ చేయమని చెప్పాను కదా, తనైతే స్నానంకి వెళ్ళరి లోపల ఇల్లు కూడా ఊడ్చేసి చేయాలండి. ఇల్లైతే ఊడ్చేసినట్టున్నాను. ఇంక ఈ పైన వరకు సదిరేస్తున్నాను. ఇంకా ఇలా ఉంటుందండి. చూసారా, మా పాప అయితే ఈ మధ్య ఫోన్ కూడా పెట్టుకుంటుంది. ఎందుకు పెట్టుకుంటున్నావు ఏంటి అని అడిగితే, నీకు కాల్ చేయాలి కదమ్మా, నీకు కాల్ చేస్తేనే కదా మీరు వచ్చేది, అందుకనే కాల్ చేయడం కోసమని ఫోన్ పెట్టుకుంటున్నా అని చెప్తుంది. అసలు ఎంత తెలివి అంటే మూరెడంత లేరు కానీ పిల్లలు మాత్రం. చూసారు కదా మీరే కళ్ళతో. ఫోన్ కూడా బ్యాగ్లో పెట్టుకుంటున్న తర్వాత వాళ్ళ డాడీ తీసుకున్నారు ఫోన్ ఏది అని ఎతికి. ఇంక ఇక్కడ బెండకాయలు కూడా మగ్గిపోయాయి అని చెప్పేసి టమాటా కూడా వేసానండి. ఎక్కువ వేయకూడదు, 2 వేసుకోండి. చిన్నవి అయితే, పెద్దదైతే ఒక్కటి చాలు 1/2 kg బెండకాయలకి. కానీ రెసిపీ మాత్రం చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేస్తేనే కదా ఎప్పుడు ఆ బెండకాయ ఫ్రై, బెండకాయ పులుసే కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ రుచికి అదే మీ నోటికి నచ్చితే చేసుకోవచ్చు కదా, చాలా బాగుంటుంది. ఇంకెప్పుడైనా గ్రేవీ కర్రీస్ లాగా చేస్తూ ఉంటారు కదా, ఒకసారి చూసి నేను కూడా నేర్చుకొని చేస్తానండి మీకు. ఊరికే ఇవే కర్రీస్ అయిపోతున్నాయి, ఫ్రై, చారు ఇలానే అయిపోతున్నాయి. ఇప్పుడైతే ఇంకా తింటారా అంటే తింటానని చెప్పారనమాట. ఇంకా ట్రై చేసేసాను. చాలా రోజులైంది మా మమ్మీ చేసేది ఇంతకుముందు. ఇంకా ఆ కర్రీ అట్లా చేస్తున్నప్పుడు ఇంకా ఇల్లు కూడా తుడిచేసుకుంటున్నానండి. ఇంకా సిమ్లోనే పెట్టుకుంటాను కాబట్టి నా పని, నేను ఇల్లు తుడిచే లోపల అది మగ్గుతూ ఉంటుంది. మంచిగా టమాటాలు వేసాం కదా, కొంచెం నీరు వచ్చి మంచిగా మగ్గుతూ ఉంటుంది. అది కొంచెం మగ్గిన తర్వాత ఇంకా ఉప్పు, కారం అవన్నీ వేసేసుకొని కలిపేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఎప్పుడైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా తినండి. అప్పుడే దాని రుచి అనేది తెలుస్తుంది మీకు. నచ్చితే మళ్ళీ ఇంకోసారి చేసుకోండి, లేదు అంటే వద్దనుకొని స్కిప్ చేసుకోవచ్చు కదా. అంతేకాని ఇలాంటి కొన్ని అంటే ఇది కొంచెం టమాటా ట్యాంగీ ఫ్లేవర్ లాగా ఉంటుంది కదా, అది యాడ్ అయినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది మనకి. చూసారు కదా, ఇట్లా మంచిగా ఉప్పు కారం కూడా మగ్గిపోయింది. 2 నిమిషాలు అయితే ఉంచేసానండి ఇట్లా మూత పెట్టుకొని. ఇంకా మా పాపకి జెల్లేయడము ఇలా పనంతా చేసేసుకుంటానండి. అట్లా పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ ఉంటాను. ఇంకా తగ్గిందండి, కొంచెం విసిగించడం అయితే తగ్గింది. ఇంకా అయిపోయిందండి, కర్రీ అయితే అయిపోయింది. ఇక పాప చూసారా స్కూల్కి వెళ్తుంది, ఏడ్చుకుంటూనే వెళ్తుంది. అసలు బాయ్ కూడా ఏడ్చుకుంటూనే చెప్తుంది. అసలు ఇప్పుడు నవ్వుతున్నాను కానీ అసలు ఆ రోజు అతను ఎప్పుడో సంతోషంగా వెళ్తుందా అని చూస్తున్నాను నేనైతే. ఇంకా మా హస్బెండ్ అయితే పూజ చేశారు కదా, నేనైతే స్నానం చేసి దేవుడికైతే దండం పెట్టుకున్నాను. చూసారండి, ఎప్పుడు వర్షం పడిద్దో కూడా తెలియదు. బట్టలు అయితే ఉతికి వేసాను. ముగ్గు చూసారా, తడి మీద కన్నా
తడి మొత్తం ఆరిపోయిన తర్వాత ముగ్గు మంచిగా కనపడుతూ ఉంటుంది కదా. కొన్ని అయితే అంట్లు ఉన్నాయండి, అవి తోమేయాలి. ఇంకా ఇల్లు అయితే నీట్గా ఉంది. ఇలా చూసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇంక ఇలా అయిపోయిన తర్వాత టిఫిన్ తిన్న తర్వాత మిక్సీ అయితే పట్టుకుంటున్నానండి. మినప్పప్పు నానబెట్టానని చెప్పాను కదా, రేపటి కోసం అని చెప్పేసి ఇడ్లీ చేద్దామని చేసుకుంటున్నాను నేనైతే. చాలండి, ఒక ఒక 4 గంటలు అలా నానినా చాలంటారు కదా, ఇది ఎక్కువసేపే నానిందనమాట. ఇప్పుడు దాదాపుగా టైం వచ్చేసి 12 అలా అవుతుంది టైము. నేను అసలు కూడా చూసుకోలేదు. యూట్యూబ్లో పడిపోయి ఏదో అంటారు చూసారా, అస్సలు చూసుకోలేదండి టైము. అసలు నేను తర్వాత షాక్ అయ్యాను, ఇంత టైం అయిందా అన్నట్టుగా షాక్ అయ్యాను నేనైతే. ఇక్కడ పిండి కూడా పట్టేసుకున్నాను. ఇది కెమెరా ఎఫెక్ట్ అండి, నేను సెల్ఫీ కెమెరాతో తీసాననమాట వీడియో. ఇంకా అప్పటికప్పుడు సెట్ చేసుకోవడం కుదరట్లేదు. ఇంకా సరే సెల్ఫీ కెమెరా పెడదామన్నప్పుడు మనకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా కనపడుతుంది, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండెడ్గా కనపడుతుంది. ఇక నేను రైట్ హ్యాండ్తో చేశానండి, కుడి చేత్తోనే చేశాను. ఇంకా రవ్వ కూడా వేసి కలిపేసుకున్నాను. నేనైతే మిక్సీ కదా, ఒక గ్లాస్ మినప్పప్పు అయితే 2 గ్లాసులు రవ్వ అయితే తీసుకుంటానండి, అప్పుడే సాఫ్ట్గా ఉంటాయి. ఒకవేళ మీరు గ్రైండర్తో యూజ్ చేసేటట్టయితే 3 తీసుకున్నా కూడా చాలా స్పాంజీగా వస్తాయండి. గ్రైండరే, మిక్సీనే అని చెప్తాను నేనైతే. ఎట్లయినా పిండి కూడా మంచిగా ఒదిగిస్తుందండి. ఒక్క గ్లాస్ వేస్తేనే ఎంత పిండి వస్తుంది మనకి గ్రైండర్లో అయితే. ఇది 2 గ్లాసులు కదా, కొంచెం ఎట్లయినా తేడానే కదండి. నేనైతే పిండి కలిపేసుకొని చేయి కడిగేసుకొని, గోంగూర మొన్న తెచ్చారండి పచ్చడి చేస్తానంటే తీసుకొచ్చారు, అలానే ఉంచేసాను. ఇంకా వడిలిపోయింది అనుకో తిడతారు, ఇంకా గోంగూర నువ్వేం చేయలేదని. నేనైతే గోంగూర కూర అయితే వండుతాను, ఎవ్వరు తినే మూడ్లో లేరు ఇంకా కర్రీని. ఇంకా పచ్చడి చేయమన్నారు, కొంచెం తనకి కూడా హెల్త్ బాగాలేదు, కొంచెం నోటికి మంచిగా ఉంటుంది కదా సుష్మిత చెయ్యి అంటే, ఇంకా సరే అనేసి చేస్తున్నాను. ఇక్కడైతే ఇంకా గోంగూర కొంచెమే ఉందనేసి కడిగేసానండి అప్పటికప్పుడు. ఎండుమిర్చితో చేస్తున్నాను, పచ్చిమిర్చితో చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకో తినాలనిపించింది ఎండుమిర్చితో, చాలా బాగుంటుంది కదా టేస్ట్. అసలు గోంగూర పచ్చడి ఇష్టం లేని వాళ్ళు అసలు ఉంటారా అండి? అసలు నాకైతే అసలు ఉండారనే అనిపిస్తుంది. ఇంకేదైనా నచ్చిందో నచ్చదో మనకైతే తెలియదు, కానీ గోంగూర పచ్చడి మాత్రం అందరికీ ఇష్టమే ఉంటుంది కదా అసలు. ఇక్కడైతే ఆ గోంగూర 2 కట్టలు ఉన్నాయండి, చిన్నయ్య 2-3 కట్టలు తెచ్చారు. చాలని చెప్పాను కొంచెమే, ఎందుకంటే ఎక్కువ చేసుకొని ఉంచుకునే దానికన్నా కొంచెం చేసుకొని తింటేనే చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే. ఒక 12 ఎండుమిర్చి దాకా తీసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా కళాయి అయితే పెట్టేసుకొని కొంచెమే ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే ఎండుమిర్చి వేయించుకోవడానికే కాబట్టి. తర్వాత గోంగూర వేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అట్లని కాదు, ఇవి రావు దాంట్లో వేసిన తర్వాత, అందుకోసమే. ఇక్కడైతే ఇంకా ఎండుమిర్చి వేసుకున్న తర్వాత 2 స్పూన్లు ధనియాలు వేసుకున్నాను, 1 స్పూను జీలకర్ర వేసుకొని వేయించుకుంటున్నానండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. సేమ్ నేను చూపించినట్టు చెయ్యండి గోంగూర పచ్చడి, ఎక్సలెంట్గా వస్తుంది. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. నేనైతే అస్సలు ఒక్కొక్కసారి ఎంత మంచిగా చేసిన టేస్ట్ అంత బాగా రాదు కదా. ఈరోజైతే బాగా కుదిరిందండి, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది పచ్చడి అయితే. మీరు చూసి యాస్టీజ్గా చెయ్యండి. వీడియోస్ నచ్చుతున్నాయండి, వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీకు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అన్న విషయం కూడా చెప్తేనే కదా తెలిసేది. ఇక్కడైతే ఇంకా నేను గోంగూర కూడా వేసేసుకున్నానండి ఆయిల్లో. కొంచెం ఆయిల్ వేసాను, ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసేసుకొని గోంగూర కూడా వేసుకొని సిమ్లోనే పెట్టుకొని మగ్గించుకుంటున్నాను, మధ్య మధ్యలో కలుపుకుంటూ. అసలైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు హై ఫ్లేమ్ పెట్టకండి మీరైతే, హై ఫ్లేమ్ పెడితే తొందరగా వేగిపోయి మాడిపోయిద్దండి. గోంగూర అయితే సిమ్లోనే పెట్టుకొని నిదానంగా వేయించుకోండి, అప్పుడే అది మంచిగా వేగితేనే దాని రుచి అనేది ఉంటుంది. చాలామంది ఇలా కూడా స్టోర్ చేసుకుంటారండి గోంగూరని, ఇలా వేయించి ఒక పక్కకనేది పెట్టుకుంటారు. వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పులో కానీ పచ్చడి చేసుకోవడం కానీ, పచ్చిమిర్చి వేయించుకొని పచ్చడి చేసుకోవడం కానీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకంటే దొరుకుతూ ఉంటుంది కదా గోంగూర, మనం అలా చేసుకొని ఉంచుకోవాల్సిన అవసరం ఏం లేదు. దొరకని వాళ్ళు అలా చేసుకొని పెట్టుకుంటారు. ఇప్పుడు ఫారెన్ వెళ్ళే వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇట్లా గోంగూరని వేయించుకొని దగ్గరికి ఆయిల్ లేకుండా వేయించుకొని మంచిగా ఉంచేసుకుంటే నిలువ ఉంటుందండి, ఒక 6 months అయినా ఉంటుందంట. ఇక్కడైతే ఇంకా మిక్సీ జార్లోకి ఎండుమిర్చి వేయించుకున్నవి ఉన్నాయి కదా, ధనియాలు జీలకర్ర వేసేసుకుంటున్నాను. ఇక్కడ వెల్లిపాయ చూసారా పొట్టు తీసుకున్నానండి, ఒక 7-8 దాకా ఉంటాయి వెల్లిపాయ రెబ్బలు.
ఇంకా కొంచెం సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే ఇంకా. చూసారండి, నేను గోంగూర కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాను. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు. చాలామంది అందులోనే మిక్సీలో అయితే వేయకండి ఉల్లిపాయని. కాకపోతే దంచేటప్పుడు మాత్రం ఉల్లిపాయ వేసి దంచినప్పుడు అంత నలగదు కదా, మంచిగా బాగుంటుంది. మిక్సీలో ఏంటంటే ఎమ్మటే మిక్సీ అయిపోయింది కాబట్టి పేస్ట్ లాగా అవుతుందండి. అట్లా చేయకండి, ముక్కలే కట్ చేసి వేసుకోండి, చాలా బాగుంటుంది. అది కొంచెం ఊరిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పుల్లగా భలే టేస్టీగా ఉంటాయి కదా. అస్సలు ఆ రుచిని అసలు వదిలిపెట్టలేమండి. నేనైతే చేసినప్పటి నుంచి తింటూనే ఉన్నాను. నేనైతే చాలా బాగుంది పచ్చడి రుచి మాత్రం. ఇంకా ఇప్పుడైతే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి టైం అయితే. ఇంకా రైస్లో కలిపి మీకు చూపిద్దాం, ఒకసారి టేస్ట్ చూద్దాం అనిపించింది. నోరు ఊరిపోతుంది. అసలు టైము ఎంత అవుతుందా అనేసి చూశానండి, కరెక్ట్గా 1:30 అలా అవుతుంది టైం అయితే. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టైం వరకు నేను చేస్తూనే ఉన్నాను ఆ వర్క్ అనేది. అంటే కొంచెం రెస్ట్ తీసుకుంటానండి, ఎందుకంటే మళ్ళీ వీడియో ఎడిటింగ్ అలాంటివి ఉంటాయి కాబట్టి చేసుకుంటాను. ఇంకా ఈరోజైతే ఈ టైం అయిపోయింది. ఇంకా కలిపిన అన్నం నేనే తినేసానండి, అంత టేస్టీగా ఉంది అసలైతే. కొంచెం పచ్చడి ఎక్కువ వేసుకోవాల్సింది, వేయలేదు, తక్కువ వేసాను నేను. ఇంకా హడావుడి అయిపోతుందండి అప్పటికే. ఇంకా అంటారు కదా ఎనర్జీ మొత్తం అయిపోయిందని చెప్పేసి. చూసారా, మీకు కూడా నోరూరుతుందా చూస్తుంటే? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చేసుకోండి, ఇంట్లో చేసుకొని అది ఎలా వచ్చిందో కూడా చెప్పండి, కామెంట్ చేయండి. తప్పకుండా మాత్రం ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఫుల్ లెంత్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో మాత్రం ఇంతేనండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను, నేనైతే వ్లాగ్స్ అయితే నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఇంకా ముందు ఇంకా మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తానండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.